అది పాతపట్నం శ్రీకాకుళం జిల్లా. డెవలప్మెంట్ చూసి చాలా కాలమైంది మాకు. ఇటువంటి హాస్పిటల్ మా ఊర్లో ఎందుకు లేదు? దీనికి డిపార్ట్మెంట్లో జరిగింది అని అంటే ఇంకొక డిపార్ట్మెంట్ జరగట్లేదు. ప్రతి చిన్నదానికి హాస్పిటల్ అంత దూరం పోవాలి అని అంటే నుంచి డిగ్రీ కాలేజ్ లేదు కావాలి. కనీసం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మీద పలక ఇక్కడే పుట్టి పెరిగాను. అడిగే హక్కు నాకు ఉంది. అడుగుతుంది. నమస్కారం, నా పేరు శ్రీ జ్ఞానేంద్ర నాయుడు. అది పాతపట్నం శ్రీకాకుళం జిల్లా. మేము పాతపట్నం కాన్స్టిట్యున్సీ అండి మాది. 5 మండలాలు ఉంటాయి మా కాన్స్టిట్యున్సీలో. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి, డెవలప్మెంట్. అభివృద్ధి చాలా దూరంగా ఉన్నామండి మేము. డెవలప్మెంట్ని చూసి చాలా కాలం అయింది మాకు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే 25-30 సంవత్సరాలుగా ఏ కట్టడాలు అయితే ఉన్నాయో 25-30 సంవత్సరాల ముందు ఇప్పటికీ అలానే ఉన్నాయి. సిటీస్లో బాగానే ఇంప్రూవ్ అవుతుంది. నేను తిరుగుతూ ఉంటుంటాను, అటు ఇటు వెళ్ళి వస్తుంటాను ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా. చూస్తున్నప్పుడు అరే పోలీస్ స్టేషన్ ఇలా ఉంది కదా, హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి కదా, మా ఊరికి ఎందుకు రావట్లేదు? ఇటువంటి పోలీస్ స్టేషన్ మా ఊర్లో ఎందుకు కట్టలేదు? ఇటువంటి హాస్పిటల్ మా ఊర్లో ఎందుకు లేదు? దీనికి ఏం చేయాలి? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక సర్టెన్ డెవలప్మెంటే జరుగుతుంది. ఒక పర్టికులర్ బౌండరీలోనే జరుగుతుంది డెవలప్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ అనేది జరగట్లేదండి. ఒక డిపార్ట్మెంట్లో జరిగింది అని అంటే ఇంకొక డిపార్ట్మెంట్ జరగట్లేదు. ఆ డిపార్ట్మెంట్ జరుగుతుందంటే ఇంకొకటి జరగటం లేదు. కంప్లీట్గా ఆల్రౌండ్ జరగాలి అంటే ఏం చేయాలి? సో నేను కూడా చాలా మా బంధువులు తీసుకెళ్ళడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. హాస్పిటల్కి వెళ్ళే ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి అంత దూరం పోవాలి అని అంటే నేను చాలా బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను. చాలా మంది దారి మధ్యలో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందండి. మాకు అన్ని వనరులు ఉన్నాయండి, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి మాకు. చదువుకునే మేధావులు ఉన్నారు, అలాగే యువత, శ్రమించే మహిళలు ఉన్నారు, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. మాకు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే డిగ్రీ కాలేజెస్ కావాలండి. మా నియోజకవర్గానికి ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, కావాలి. అలాగే రెండవది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలి. ఇంకా ఆ ఊరు మీద ఈ ఊరి మీదకి వెళ్ళి మనం అంత దూరం ప్రయాణించే ఓపిక పరిస్థితి లేదు కాబట్టి మల్టీ హాస్పిటల్ కావాలి. తర్వాత ఫైర్ స్టేషన్ కావాలండి. ఫైర్ ఇంజిన్ చిన్నప్పటి నుంచి మేము చూస్తానన్నాం. ఒరిస్సా నుంచి మా పాతపట్నం నియోజకవర్గానికి రావాల్సిన పరిస్థితి. ఎక్కడైనా ఏదైనా జరగకూడదు జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని అంటే మేము చూసేదంతా కూడా ఒరిస్సా వైపే. అటు నుంచి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇటు నుంచి వెళ్తుందా అని. ఎందుకంటే పాతపట్నం అనేది ఒరిస్సా బోర్డర్ కదండి. అందుకు కనీసం మినిమం ఫైర్ స్టేషన్ కూడా మా ఊరిలో లేదు. మనం చూసుకుంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఎక్కడిదక్కడ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. కనీసం ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ మీద పలకలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు పంచాయతీ. ప్రాపర్ టౌన్ ప్లానింగ్ లేదు. అలాగే చిన్నపిల్లలకి ఆడుకోవడానికి, వాళ్ళకి కొద్దిగా సరదా గడపడానికి పార్క్ కూడా లేదు. వాళ్ళకి స్కూల్ అయిపోగానే ఇల్లు అయిపోగానే స్కూల్, పార్క్. అలాగే మనకి ప్రాపర్ డెవలప్మెంట్ కావాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్ ఉండాలండి. ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అని అంటే అడ్మినిస్ట్రేషన్ కావాలి. మొత్తం శ్రీకాకుళం జిల్లాలో 10-12 లక్షల మంది జనాభా ఉన్నారండి. ఒకరే కలెక్టర్ ఉన్నారు, ఒకరే ఎస్పీ ఉన్నారు. ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో, పాతపట్నం కాన్స్టిట్యున్సీలో మాకు కావాల్సింది అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. మా పాతపట్నం కాన్స్టిట్యున్సీని జిల్లాగా ప్రకటించండి. నేను కోరుకునేది ఇదే. నా పాతపట్నం కాన్స్టిట్యున్సీని జిల్లాగా ప్రకటించండి. ఇక్కడే పుట్టి పెరిగాను. అడిగే హక్కు నాకు ఉంది. అడుగుతున్నాను. అక్షలులారా, అన్నదమ్ములారా, మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. మనందరం కలిసి వెళ్దాం. మనందరం కలిసి ఈ నినాదం ముందుకు తీసుకెళ్దాం. ఖచ్చితంగా వస్తుంది జిల్లా. పాతపట్నం జిల్లా అనేది ఖచ్చితంగా మారడం ఖాయం. పాతపట్నం మండలం అనేది ఏదైతే ఉందో అది భవిష్యత్తులో జిల్లాగా మారడం ఖాయం. నాకు నమ్మకం ఉంది. మీరు కూడా నాతో కలిసి రండి. మనం పాతపట్నాన్ని జిల్లాలో చూద్దాం. ఖచ్చితంగా దీన్ని జిల్లాగా ప్రకటించిన తర్వాత మన పాతపట్నానికి ఒక ఎస్పీ ఆఫీస్ వస్తుంది, కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, మీ అందరికీ తెలిసింది. అలాగే డిఓ ఆఫీస్ వస్తుంది, ఫైర్ అండ్ సేఫ్టీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ వస్తుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇలా రావడం వల్ల మనకి చాలా అభివృద్ధి అనేది చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ అభివృద్ధి అనేది మనం చూస్తాం. ప్రాపర్ రోడ్స్ డెవలప్మెంట్ అవుతాయి, ప్రాపర్ పాపులేషన్ పెరుగుతారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడికి రావడంతో చాలా క్షుణ్ణంగా, చాలా క్లారిటీగా, చాలా క్లీన్గా, ఇంకా చాలా డెప్త్గా కూడా వెళ్తారు. కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాకుండా మనం ఖచ్చితంగా ఈ నినాదం ఏదైతే ఉందో పాతపట్నం జిల్లా పోరాట కమిటీ అనే ఒక కమిటీ మేము తయారు చేశాం. అందులో సభ్యులను కూడా మేము వాళ్ళతో వీళ్ళతో సీనియర్ నాయకులతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం జరిగింది. సో మాకు తెలియని విషయాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా తెలుసుకుంటున్నాము. తెలుసుకునే ఇంకా నెక్స్ట్ ఇంకెలా ఏం చేయాలి, మా ప్రణాళిక ఏంటి అనేది మీకు ప్రతిసారి మేము యూట్యూబ్ ద్వారా మేము మీకు అందజేయడం జరుగుతుంది.
కావున మనం పాతపట్నం అనేది ఈ నినాదం ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ కమిటీ ద్వారా మనం దీన్ని ముందుకు తీసుకెళ్లి దీన్ని జయప్రదం చేయాలి. అలాగే మీ అందరి సహాయ సహకారాలు కూడా మాతో పాటు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.